అందరికీ నమస్కారం. 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలలు మూడం. శుక్రమూఢమి 2024 ఏప్రిల్ 27 నుంచి జూలై 11 వరకు. గురుమూఢమి 2024 మే 7 నుంచి జూన్ వరకు. కొన్ని పంచాంగాల్లో డేట్స్ ఓ 2 రోజులు అటు ఇటు ఉంటాయి. అసలు మూఢం అంటే ఏంటి? నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. సూర్యుడికి దగ్గరగా గురు శుక్రులు వచ్చినప్పుడు గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడిపోతాయి. వాటి శక్తి సన్నగిల్లుతుంది. అంటే 1000 వాట్స్ బల్బుల ముందు క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్ శక్తి ఎంత మామూలుగా ఉంటుందో అలా సూర్యుడి దగ్గరగా చేరిన గ్రహాల స్థితి అంతే బలహీనంగా ఉంటుంది. గురు శుక్రులు గ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదన్నది పండితుల మాట. ఏ కార్యాలు మూఢంలో నిర్వహించకూడదు. శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదు. లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడుకోకూడదు. పుట్టు వెంట్రుకలు తీయించరాదు. గృహ శంకుస్థాపనలు చేయరాదు. ఇల్లు మారకూడదు. మూఢంలో ఏం చేయొచ్చు? అన్నప్రాసన చేసుకోవచ్చు. ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఇంటి రిపేరు పనులు చేసుకోవచ్చు. భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో కూడా చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. నూతన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు. మూఢాల కాలంలో శుభకార్యం నిర్వహిస్తే ఏమవుతోంది? మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢ సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావచ్చు, కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢం సమయంలో ఏ శుభకార్యాన్ని తలపెట్టరు.